నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి శర్మ గారు. శర్మ గారు, మనకున్న 7 రోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత కూడా ఉంది. సాధారణంగా కొన్ని రోజులను మనం శుభప్రదంగా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మా మేడ్ దగ్గర నుంచి ఒక 2-3 మాటలు విన్నా నేను. సో అందుకోసమని ఈరోజు ఆ టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మంగళవారం యాక్చువల్గా మంగళకరం అంటారు, మంగళ వాయిద్యాలు అంటారు, మంగళవారం అంటాం. అంటే అవి రెండు శుభప్రదమే కదా. సో మంగళవారాన్ని కూడా శుభప్రదమే అని అనుకున్నా నేను. బట్ కొంతమంది చెప్పిన దాని ప్రకారం మంగళవారం పూట, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులకి వెళ్తున్నారు అనుకోండి, మంగళవారం పూట వెళ్ళొద్దు. మన ఇంటికి ఎవరైనా అలాంటి గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, మంగళవారం పూట రావద్దు. చనిపోయారు అనుకోండి, చూడడానికి మంగళవారం పూట వెళ్ళొద్దు. అండ్ ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకోండి, మంగళవారం పూట ఇవ్వద్దు. ఇన్ని విషయాలు మంగళవారం పూట చేయొద్దు. ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ చాలా పెద్దది ఉంది. బట్ ఇవన్నీ నిజాలేనా? మంగళవారం పూట ఇవి ఏమీ చేయకూడదా? చాలా మంచి ప్రశ్న అండి. అంటే చాలా మందికి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు మరి కాస్త తెలుసుకుంటారు, తెలియనటువంటి వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలని ఈ వీడియో చేద్దాము. తప్పకుండా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు మంగళము అంటే శుభము అని అర్థము. అది సంస్కృతంలో వాడేటటువంటి ఒక పదము, మంగళకరమైనటువంటిది అని. అయితే ఇక్కడ వారాలకు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కనుక ఒక్కొక్క వారం దేనికి దానికే ప్రాధాన్యత. ఇప్పుడు మంగళవారము అన్నదానికి ఏంటి అంటే శుభకరము అయినటువంటిది అని అర్థం వస్తుంది. అలాగే కొన్ని వారాలలో చేయకూడమైనటువంటివి, నిషిద్ధించబడినటువంటివి, విసర్జించవలసినటువంటి పనులు దేని దానికే వర్జించడం జరిగింది. ఇక్కడ మంగళవారము దానికి మంగళప్రదమైనటువంటిది అని అర్థం వస్తుంది ఒకటి. రెండవది, ఇదేదో చెడ్డవారము లేదా చెడ్డ రోజు అనేటటువంటిది ఎక్కడ కూడా రాయబడలేదు. కాకపోతే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటూ ఉంటుంది. ఆదివారం వచ్చింది, ఆదివారానికి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు అని చెప్తూ ఉంటాం. అలాగే సోమవారం వచ్చింది, సోమవారానికి ఏ గ్రహం అధిపతిగా ఉంటాడు అంటే చంద్రుడు అని చెప్తూ ఉంటాము. అలాగే మంగళవారం వచ్చింది, మంగళవారానికి అధిపతి ఎవరు అంటే కుజుడు అని చెప్తూ ఉంటాం. బుధవారానికి బుధుడు, గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని భగవానుడు. ఈ రకంగా మనకు 7 గ్రహాలు 7 రోజులకు నిర్ణయించబడ్డాయి. మిగతా 2 గ్రహాలు ఉన్నాయి, రాహు కేతు. ఇవి 2 కూడా ఛాయాగ్రహాలు, కేవలం నీడలో ఉండేటటువంటివి, నీడను మాత్రమే ఇచ్చేటటువంటి గ్రహాలు. దీనిని ఛాయాగ్రహాలు అంటారు. అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ రకమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది అనేటటువంటిది అర్థం. అలాగే 7 గ్రహాలు అయిపోయి ఏ వారానికి. కాకపోతే మంగళవారానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత, మంగళవారం రోజు ఎందుకు చేయకూడదంటే మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు. కుజుడు దేనికి కారకుడు అవుతాడు అని అంటే గనక కుజుడు ఉద్రిక్తతా కారకుడు, అంటే ఉద్రిక్తమైనటువంటి గ్రహము. ఆ గ్రహము యొక్క ప్రభావము చేత మంగళవారము గనక ఏదైనా శుభకార్యము చేయడం వల్ల అది ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ పడి, అంటే ఆ ప్లానెటరీ యొక్క పొజిషన్ యొక్క ఎఫెక్ట్ పడి మంగళవారానికి ఏదైనా శుభకార్యం చేశామంటే అది అమంగళంగా మారుతుంది. మంగళము అంటే శుభము, అమంగళము అంటే అశుభము. కాబట్టి ఇక్కడ మంగళవారం రోజున చేసేటటువంటి ఏ శుభకార్యమైనా ఆ గ్రహం, అంటే కుజగ్రహం అనేటటువంటి గ్రహాల్లో పెద్ద గ్రహం కుజగ్రహము. అలాగే భూమికి కుజుడికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అలాగే కుజుడి యొక్క గ్రహం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, మానసిక చింతనలు, వివాహం కాకపోవడము, అలాగే జాతకంలో కుజదోషము అని అంటుంటాం. కుజదోషము అన్నదానికి అర్థం ఏంటి? మంగళ దోషము అని అర్థము. అంటే ఆ రకమైనటువంటి దోష ప్రభావం కలిగినటువంటి వాడు, వివాహాన్ని ఆలస్యం చేసేటటువంటి వాడు, శుభకార్యాలకు దూరంగా ఉండేటటువంటి వాడు. అలాగే కొన్ని కార్యక్రమాలు మంగళవారం రోజున చేయకూడదు. ఎందుకు అని అంటే కనుక అవి అమంగళానికి దారి తీస్తాయి, అమంగళమైనటువంటి కొన్ని పనులకు దారి తీస్తాయి అని చెప్పి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రమైనటువంటి నిర్ణయము. అలాగే మంగళవారం రోజున ఏం చేయకూడదు అంటే అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకున్నాము అని మంగళవారం రోజున గనక అప్పు చేయడం ప్రారంభం చేశారు అని అంటే జీవితంలో అప్పు తీరడం కష్టమైపోతుంది. అప్పు తీర్చడానికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పు తీసుకోవడం మంగళవారం రోజున అస్సలు చేయకూడదు. అప్పు ఇవ్వచ్చా?
అప్పు తీసుకోకూడదంటే ఇచ్చేవాడు కూడా ఇవ్వకూడదనే కదా దానికి అర్థము. ఓకే. ఇక్కడ అప్పు ఇవ్వకూడదు ప్లస్ తీసుకోకూడదు. తీసుకున్నటువంటి వాడు తన జీవితం అంతా అప్పు తీర్చడానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అలాగే ఇచ్చేటటువంటి వాడు ఉన్నారనుకోండి, అప్పు తిరిగి రాదిగా, దాన్ని మర్చిపోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మారిపోతూ ఉంటుంది. అలాగే రెండో విషయం, మంగళవారం కేశఖండన లాంటివి చేసుకోకూడదు. వెంట్రుకలు కానీ జుట్టు కానీ కట్టు చేసుకోకుండా కేశఖండన అస్సలు చేయకూడదు. మంగళవారం రోజున గోర్లు తీయకూడదు. వివాహాది శుభకార్యం, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతం మంగళవారం శుభకార్యం చేయరు, కానీ మహారాష్ట్ర వైపు వెళ్ళారనుకోండి మంగళవారం శుభకార్యాలు చేస్తూ ఉంటారు. మంగళవారం రోజున వివాహాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మంగళవారం రోజున గృహప్రవేశాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రాంతీయాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాదులు మార్పు చెందుతూ ఉంటాయి. మన యొక్క సనాతనమైనటువంటి మన తెలంగాణకు అసలు నిజానికి ఏంటి అంటే గనక ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ఉంటాయి. ఉత్తర భారతదేశానికి అధిపతి గురువు అవుతాడు, దక్షిణ భారతదేశానికి అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం దీని ప్రకారంగా తీసుకున్నా కూడా దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ వేసుకున్నా మనకు మంగళవారం అనేటటువంటిది అమంగళమైనటువంటిది. అలాగే ప్లాంటరీలో ఉన్న గ్రహాలకి అనుగుణంగా ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు చెబుతున్న పనులు చేయకూడదు. అంటే సాధారణంగా మీరు హెయిర్ కట్ చేసుకోకూడదు అని అన్నారు కదా, ఈ షాప్స్ ఏవైతే ఉంటాయో హెయిర్ కట్ షాప్స్ అవన్నీ కూడా క్లోజ్డ్ ఉండేవి. అప్పుడు ఇవన్నీ సెలూన్స్ వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడైనా అంటే అది కొంత ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా అయిపోయిందంటే నమ్మకము అనేటటువంటి తగ్గిపోయింది. చేసుకుంటే ఏమవుతుందిలే అని చెప్పేటట్టు ధైర్యం పెరిగిపోయింది. ఈ మధ్యకాలం టెక్నాలజీ పెరిగిపోయింది కదండి, శాస్త్రం మీద అవగాహన తగ్గిపోయింది. ఇప్పుడు మంగళవారం రోజున హెయిర్ కట్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది అని అంటే కనుక ఆరోగ్యం క్షీణిస్తుంది అని ఒక శాస్త్రంలో ఒక పేర్కొనడం జరిగింది. కాబట్టి నాకేం కాలేదు కదా అని అంటే ఎప్పుడు ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇంటికి వెళ్ళే వరకు నా పరిస్థితి ఏమవుతుందో అనేటటువంటిది కూడా నాకు తెలియదు. అంటే దీనికి శాస్త్రం ఏం చెప్పేదంటే మంగళవారం రోజున గనక నువ్వు హెయిర్ కటింగ్ చేసుకున్నా లేదా కేశఖండన చేసినా ఆరోగ్యం దెబ్బతింటుంది, అలాగే వంశాభివృద్ధి తగ్గిపోతూ ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతంతో ఈ రకమైనటువంటి పద్ధతులు చెప్పారు. గోర్లు అంటే ఇవన్నీ కూడా అమంగళకరమైనటువంటి పనులు. అమంగళము అంటే మంగళవారం రోజున ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేయడం ద్వారా నీ జీవితంలో ఏదో ఒకటి కోల్పోవడం, ఇబ్బందులు పడడం అనేటటువంటిది జరిగేటటువంటి ఏర్పడతాయి. కాలక్రమంలో కాలం నేచర్కి ఎదురెళ్ళామనుకోండి ఏమవుతుంది, నేచర్ మనల్ని తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులకు మనం నిషిద్ధమైనటువంటి పనులు చేయకూడదు అంటే అవి తప్పకుండా చేయకూడదని అర్థము. అలాంటివి చేయకుండా మనము లిమిట్లో ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని అని శాస్త్రం తెలియజేసిందండి. ఒకవేళ పొరపాటున మనం ఏమైనా చేసామనుకోండి, మరి పరిహారాలు ఏంటి? పొరపాటు అని అంటున్నా, పొరపాటు చేసి మళ్ళీ పరిహారం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అసలు పొరపాటు చెయ్యనే కూడదు. తెలియలేదు, మీకు తెలియదు, తెలిసిన వాళ్ళని కనుక్కొని మీరు ఆ పొరపాటు చేయకుండా ముందు జాగ్రత్తగానే ఉండాలి. అందరికీ తెలుసండి మంగళవారము అశుభమైనటువంటిది. అంటే అశుభము మీన్స్ అదేదో ముహూర్తం ఆ వారం అనేటటువంటిది మొత్తానికే పనికిరాదు అనేటటువంటిది కాదు. మంగళవారం రోజున ఇలాంటి కొన్ని పనులు చేయకూడదని పంచాంగంలో మనకిచ్చినటువంటి కొన్ని ఆధారంగా మనం చెప్పినటువంటివి. ఒకవేళ మర్చిపోయి మనం ఇవి చేస్తున్నాము అనంటే అవి ఎప్పుడో ఒకప్పుడు మనిషిని తప్పకుండా దెబ్బతీసేటటువంటి వ్యవహారాదులు మునుముందు జరిగేటటువంటి అవకాశాలు తప్పకుండా ఉంటాయండి. కాదండి, ఇప్పుడు ఏకాదశి ఇలాంటి మంచి రోజులు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మరి మంగళవారం పూట కూడా వస్తూ ఉంటాయి. తిథుల ప్రకారం కూడా ఆ రోజు మంచి రోజు ఉండొచ్చు. మరి అలాంటి సమయాల్లో కూడా మనం స్కిప్ చేసేయాలా, చేయొచ్చా? ఏకాదశి రోజున ఏం చేస్తారు, ఓన్లీ ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు, దేవతా అర్చన చేస్తూ ఉంటారు. అంతకు మించి ఏకాదశి మంగళవారం వచ్చింది కదా అని చెప్పి శుభకార్యాలు చేయరు. వారం ఇప్పుడు మనకు జ్యోతిష్యం అనేటటువంటిది ఒక్క వారానికే ప్రాధాన్యత ఇవ్వలేదు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5టిని కలిపితేనే మనకు పంచాంగము అనేటటువంటిది. దీంట్లో తిథి బాగుంది, వారం బాగలేదు, పనికిరాదు. తిథి బాగుంది, నక్షత్రం బాగుంది, వారం బాగలేదు, అయినా పనికిరాదు. అంటే ఇక్కడ ఏమిటి అంటే గనక తిథి వార నక్షత్ర ముహూర్తాలు బాగుంటేనే యోగము కరణం వర్తిస్తుంది. మనకు తిథి వార రోజు బాగుంది, తిథి బాగాలేదు అన్నా కూడా పనికిరాదు. ఇక్కడ కొన్ని ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఒక చైన్ సిస్టంలా ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజు ఏకాదశి వచ్చినా, మంగళవారం రోజున ఏదైనా విశేషం వచ్చినా ఆ ఫెస్టివల్ చేసుకుంటాము. కానీ ఎంతవరకు అనేటటువంటిది అది మనం నిర్ణయించుకునేటటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి చూపులు ఉన్నాయి,
పెళ్లి చూపుల రోజు ఏకాదశి వచ్చింది కదా అని చెప్పి మంగళవారం వెళ్ళలేం కదా, వెళ్ళరు. అలాగే ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అరే ఈరోజు ఏకాదశి కదా లేదా ద్వాదశి కదా, ఈరోజు తిథి బాగుంది వెళదామంటే వారం, అక్కడ కొన్ని పనులకు వారమే ప్రాధాన్యత, కొన్ని పనులకు తిథే ప్రాధాన్యత, కొన్ని పనులకు నక్షత్రమే ప్రాధాన్యత, దేని దానికి డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ తిథిని నక్షత్రాన్ని వారాన్ని అన్నిటినీ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. కాకపోతే మనిషి ఏ పనికి వెళుతున్నాడు, దేని కార్య నిమిత్తమై వెళుతున్నాడు, ఆ పనిని అనుసరించి ఆ పనికి ఈ వారం సరిపోతుందా లేదా ఈ తిథి సరిపోతుందా ఈ నక్షత్రం సరిపోతుందా. మంగళవారం రోజు ఇనుము కొనకూడదు అని శాస్త్రము, శనివారం కూడా ఇనుము ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రము. కాబట్టి మంగళవారం రోజున కొన్ని పనులు మానేసుకోవాలి అనేటటువంటి. అండ్ అన్ఫార్చునేట్లీ మంగళవారం పూట ఎవరైనా చనిపోతే అది కూడా చాలా పెద్ద అంటే మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు అంటూ ఉంటారుగా. మంగళవారం గనక చనిపోతే తోడు కోరుకుంటుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అంటే మంగళవారం రోజున ఎవరైనా మరణించినా, మంగళవారం రోజున ఏదైనా అశుభకార్యం జరిగినా అది ఇంకొక దానికి దారి తీస్తుంది. ఆ మంగళవారము తప్పకుండా ఇంకో సంఘటన కూడా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయని పెద్దల యొక్క విశ్వాసం, పెద్దల యొక్క నమ్మకం, శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అది దేని ద్వారా రూపొందించబడింది, ఆ మాట ఎందుకు వచ్చింది అనేటటువంటిది కనుక చూసుకుంటే మంగళవారము తోడు కోరుకుంటుంది. కాబట్టి ఏదైనా అశుభం జరిగితే మళ్ళీ అలాంటి అశుభం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ రకమైనటువంటి విశ్వాసం పెట్టారు. అది రానున్న కాలంలో దాన్నే విశ్వసించడం మొదలుపెట్టారు. కాబట్టి ఏదేమైనా మంగళవారం రోజున శుభకార్యాలు చేయకూడదు, చావు ఇంటికి వెళ్ళకూడదు, పెళ్లిళ్ళు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు. మంగళవారం అమంగళకరమైనటువంటిదని మన దాంట్లో భావన పెరిగిపోయింది. కాబట్టి అలాంటి శుభకార్యాలు ఎలాంటివి కూడా చేయకూడదు. సుభాష్ శర్మ గారు, మంగళవారం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి.